तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। महाशिवरात्रि महापर्वदिनं సంతపేట సాయిబాబా మందిర ప్రాంగణంలో ఉండే కాశీ విశ్వనాథ స్వామి వారి ఒక మందిరంలో కాశీ విశ్వనాథ దేవాలయంలో 3 రోజులుగా రుద్రయాగం చండీయాగం జరుగుతుంది. ఇవాళ మహాశివరాత్రి మహాపర్వదినం ప్రాతకాలంలో నుంచి విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. రుద్రయాగం చండీయాగం జరుగుతూ ఉంది. రేపు ఇవాళ రాత్రి మహాశివరాత్రి సమయంలో లింగోద్భగానంలో మహారుద్రాభిషేకం జరుగుతుంది. రేపు ఉదయం యాగం సంపూర్ణమవుతుంది, పూర్ణాహుతి జరుగుతుంది. తర్వాత స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని భగవదానుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. నమః పార్వతీ. మహాశివరాత్రి పండుగ సందర్భంగా మాగుంట కుటుంబం తరఫున మీ అందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఈరోజు ఒంగోలు పట్టణంలో సంతపేటలో వెలిసి ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో పెద్దలు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి బ్రహ్మత్యంలో చక్కటి హోమ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మహాశివరాత్రి పండుగ సందర్భంగా దక్షిణామూర్తి స్వామి గారు అయితే రుద్రాక్షలతో ఎప్పుడు కూడా ఒక సంవత్సరం చూసినప్పుడు రుద్రాక్షలతో కోటి రుద్రాక్షలతో పందిరి కూడా వేయటం కూడా చూసాం. ఈరోజు శివలింగాన్ని కూడా రుద్రాక్షలతో కూడా తయారు చేసుకొని బ్రహ్మాండంగా ఇక్కడ శివస్వామిని మనం కొలుచుకునేటట్టుగా కూడా ఒక అవకాశం కల్పించారు. ఇక్కడ భక్తులందరికీ వేలాది మంది భక్తులు వచ్చి ఒంగోలు పట్టణంలో కూడా ఇక్కడ దర్శనం చేసుకొని పోవటం ఒక ఆనవాయితీ. అందులో భాగంగా మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా కూడా మా తనయుడు మా కుమారుడు రాఘవరెడ్డి గారు కూడా రావటం కూడా జరుగుతున్నాయి. ఈ మహాశివరాత్రి పండుగ సందర్భంగా మరొకసారి ప్రకాశం జిల్లా వాసులందరికీ ప్రజలందరికీ కూడా ఆ శివయ్య అందరికీ సకల సౌకర్యాలు కూడా కల్పించాలి, ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలి, ఆయురారోగ్యాలు కూడా వారు సమకూర్చాలని ఆ స్వామిని కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై